रंग थे नूर था जब करीब। హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సిరీస్లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం తెలుసుకుందాం. ప్రతి మహిళ కూడా ఇది ఇంట్లో ఉండి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య అంశం అన్నమాట. ఈ బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలు ఎంతోమంది ఫైనల్ స్టేజ్కి వచ్చాక కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఏదైనా మనకి లంప్స్ ఏమైనా కనిపించినప్పుడు లేదైనా అబ్నార్మల్గా బాడీలో ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఏదైనా సస్పెక్టెడ్ ఉంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మిర్రర్ ముందు నిలబడి బ్రెస్ట్ సైజు, షేప్ లేదా స్కిన్లో ఏమైనా న్యూ చేంజెస్ ఉంటే అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే చేతిని పైకెత్తి 3 ఫింగర్స్తో ఇలా జెంటిల్ సర్కిల్ మోషన్లో మొత్తం బ్రెస్ట్ని చెక్ చేసుకోండి. ఏదైనా న్యూ లంప్స్ కానీ లేదంటే హార్డ్ ఏరియా లేదా అన్యూజువల్ చేంజెస్ ఏమైనా ఉందనేసి కూడా మీరు గమనించాలి. అలాగే నిపుల్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, నిపుల్స్ లోపలికి వెళ్ళడం, డిశ్చార్జ్ రావడం లేదా వేరే ఏమైనా అన్యూజువల్ చేంజెస్ ఉంటే ఇగ్నోర్ చేయొద్దు. అలాగే బ్రెస్ట్ సైజ్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అవేర్నెస్ కోసమే మాత్రమే. ఇదంతా కూడా ఇది మ్యామోగ్రామ్ లేదా డాక్టర్ ఎగ్జామినేషన్కి రీప్లేస్మెంట్ కానే కాదు. మీకేమైనా కొత్త చేంజెస్ కనిపిస్తే డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇమీడియట్లీగా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నారా? అలా చేసుకున్నప్పుడు మీకేమైనా అబ్నార్మల్ థింగ్స్ ఏమైనా కనిపించినాయా? లైక్ లంప్ లేదంటే ఇంకేమైనా సస్పెక్టెడ్గా ఏమైనా కనిపిస్తే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మన ఫౌండేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. మీకు ఏదైనా ఈ క్యాన్సర్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఇమీడియట్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి, అమ్మకి కానీ, అక్కకి కానీ, చెల్లెకి కానీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఇమీడియట్గా షేర్ చేయండి. మీకు ఎనీ డౌట్ కామెంట్ రూపంలో ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో. ఇంకా ఇలాంటి అవేర్నెస్ మనం పెంచుదాము, భయాన్ని కాదు. క్యాన్సర్ అనేది ఈ భయంతో సగం మంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ భయాన్ని తొలగించి అవేర్నెస్ తీసుకురావడమే మన ఫౌండేషన్ యొక్క మెయిన్ ధ్యేయం. థ్యాంక్ యూ.